హాయ్ అండి. సో అందరు ఎలా ఉన్నారు? సో ఈరోజు మంచి 3 రకాల రెసిపీస్తో అయితే మేము ముందుకైతే వచ్చేసాను. సో చాలా మంచిదండి. మునగాకు పప్పు, మునగాకు పచ్చడి లెక్క చేశాను. సో అలాగే మునగాకు జ్యూస్ అనమాట. సో మునగాకు అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఒక్క మాటలో చెప్పాలంటే 365 రోగాలకు మునగాకు అనేది బాగా ఉపయోగపడుతుంది. సో మీకు అవైలబుల్ ఖచ్చితంగా చేసుకోవడానికి ట్రై చేయండి. సో మనం ప్రాసెస్లో అయితే అనుకోవడానికి సో అక్కడ చూడండి పిల్లలు వాళ్ళు కూడా తెలుస్తున్నారన్నమాట. సో నీట్గా అయితే ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మునగాకును క్లీన్ చేసుకోవాలి. సో నేనైతే ఒక చిన్న కప్పు బ్యాల్ అయితే తీసుకున్నాను. సో ఒక పెద్ద కప్పు ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే మునగాకు ఎక్కువనే తీసేసుకున్నాను అనమాట. సో అందులోనే టమాటా ముక్కలు వేసుకోవాలి, అందులో ఉల్లిగడ్డలు అన్నీ మనము మామూలు పప్పు ఎలా చేసుకుంటామో అన్నీ వేసుకొని ఏమంటే మునగాకు అందులో వేయాలండి. సో మునగాకు మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకు మునగాకు టేస్ట్ అనేది ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంతో తింటారండి. మనకు మునగాకు స్మెల్ కానీ అది ఉండదన్నమాట. కొంతమందికి స్మెల్ అంటే ఇష్టం ఉండదు. సో అందుకని పప్పు చేస్తే అందరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ తింటారనమాట. సో అలాగే తగినన్ని వాటర్ అయితే వేసుకొని కొంచెము ఆయిల్ కూడా వేసుకుందాం. పొంగకుండా నీళ్ళు ఎక్కువైతే పొంగకుండా అయితే ఆయిల్ వేసుకున్నాము. సో అన్నీ మునిగే వరకు అయితే నేను వాటర్ అయితే వేసాను. సో పొంగకుండా కొంచెం ఆయిల్ వేసుకొని విజిల్ అయితే పెట్టి ఒక 2-3 విజిల్ అయితే వచ్చే వరకు వెయిట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి పప్పు అయితే మనకు బాగా అయిపోయింది. సో దీనిని మనము ఎనుపుకోవాలి. సో కొంచెం ఉప్పు వేసి మెత్తగా ఎనుపుకోవాలి. సో తాలింపు అయితే పెట్టేద్దాం. సో పోపు దినుసులు అన్నీ వేసుకొని ఇక్కడ నేనైతే వెల్లుల్లి వేయట్లేదు, ఎల్లిపాయ వేస్తున్నానండి. సో కొంచెము ఎండుమిర్చి వేసి కరివేపాకు వేసి ఉంటాయి ఇంగువ వేసుకొని పోపు అయితే పెట్టేసుకోవాలి. సో ఖచ్చితంగా ట్రై చేయండి. వారానికి 2-3 సార్లు అయినా తినడానికి అయితే ట్రై చేయండి, చాలా మంచిదండి. సో మునగాకు పచ్చడిలోకి రెసిపీస్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మునగాకు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఉడికించి పెట్టుకున్న శనగలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మిరియాలు, మినుములు అన్నీ పెట్టేసుకున్నాను. ఇక్కడ వివరంగా చెప్తాను చూడండి. కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా వేడెక్కిన తర్వాత మనము ఇక్కడ కొంచెం వేయించి పెట్టుకున్న జీలకర్ర మళ్ళీ వేసుకున్నాం, ధనియాలు, మిరియాలు, మినుములు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. సో చాలా బాగుంది టేస్ట్ కూడా. ఖచ్చితంగా మీరు ఈ రెసిపీ అయితే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చేసుకోండి. సో ఇక్కడ ముందుగానే ఉడికించి పెట్టుకున్న శనగలని ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ శనగల ప్లేస్లలో నువ్వులు కానీ లేదా పల్లీలు కానీ యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే శనగలు యాడ్ చేశాను. శనగలు దానిలో కొంచెము ఆయిల్ వేసుకొని టమాటా, మునగాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. మనం ఇక్కడ వేయించి పెట్టుకున్నవి చల్లగైనాక అందులో తగినంత ఉప్పు వేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా కచ్చగా అయితే మిక్సీ పట్టుకొని సో ఆనియన్ పైన పెట్టి ఇలా తింటే చాలా బాగుందండి. సో చాలా మంచిదండి. సింపుల్ రెసిపీ అండ్ టేస్టీ అండ్ హెల్దీ కూడా. సో ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇక్కడ సూప్ అండ్ జ్యూస్ ఏదైనా అనుకోవచ్చు. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. లేత ఆకు, సో మునగాకు కొంచెము
ఆకులు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. సో అందులోనే అల్లం ఉంటే అల్లము లేదా చెరుకు జీలకర్ర వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అందులోనే తగినంత సాల్ట్ మిరియాలు వేసుకోవచ్చు. సో బాగా ఉడికించుకొని ఒక గ్లాస్ తీసేసుకొని మనము నిమ్మరసము అందులో వేసుకోవాలి. సో నిమ్మరసం వేసుకొని అందులోనే మనము ఉడికించి పెట్టుకున్న సూప్ని కూడా అందులో ఇలా ఫిల్టర్ చేసేసుకొని మనం ఎంజాయ్ చేసుకుంటా తాగొచ్చండి. సో చాలా మంచిది హెల్త్కు. ఖచ్చితంగా ట్రై చేయండి. వారానికి 2-3 సార్లన్నా మునగాకు తినడానికి ట్రై చేయండి. సో అంతే అండి వీడియో. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. సో అంతే అండి వీడియో. బాయ్ బాయ్.